హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుగాని. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఆలుగడ్డ మెంతం కూర వేసి అయితే ఈరోజు కర్రీ ప్రిపేర్ చేసినాను. చిక్కుడుకాయ ఇప్పుడు మంచిగా వస్తుంది కదా, ఇప్పుడు సీజన్ కదా చిక్కుడుకాయది. చూడండి ఇట్లా దొడ్డుగా ఉంటాయి కదా గింజలు, ఇట్లాంటి చిక్కుడుకాయ తెచ్చుకొని మనము వండుకోవాలి, చాలా బాగుంటుంది. ఓకేనా, చూడండి కర్రీ అయితే నేను ప్రిపేర్ చేసిన మంచిగా చిక్కుడు గింజల కర్రీ అనుకోండి. ఇక చూడండి, మరీ మార్కెట్లో ఇప్పుడు బాగా దొరుకుతున్నది సీజను. సో అందుకనేసి నేను ఈరోజు అయితే ఇది ప్రిపేర్ చేసినాను. ఓకేనా, ఇది ఎట్లా ప్రిపేర్ చేసినో ఇప్పుడు ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనము కర్రీకి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే రెడీగా పెట్టుకున్నాను. చిక్కుడుకాయ ఆలుగడ్డ మెంతం కూర వేసి ఈరోజు అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనము 4 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కూడా మంచిగా మనకి హీట్ అవ్వాలి. ఓకేనా, కొంచెము చిక్కుడుకాయ ఎక్కువనే ఉన్నది, సో అందుకనేసి నేను 4 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసినాను. ఓకేనా, ఇప్పుడు ఆయిల్ చూద్దాము హీట్ అయ్యిందా లేదా. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఇంకా 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, ఇవైతే యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఇవి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి మనము ఇప్పుడు. ఓకేనా, ఆనియన్స్ సన్నగా కోసుకోవాలి ఫ్రెండ్స్, తొందరగా ఫ్రై అవుతాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి. ఓకేనా, ఇప్పుడు మనము చిక్కుడుకాయ అయితే యాడ్ చేసుకోవాలి. చిక్కుడుకాయ మంచిగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవైతే యాడ్ చేసుకోవాలి అన్నీ. చిక్కుడుకాయ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆలుగడ్డలు కూడా మనము ఇప్పుడే వేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఫ్లేమ్ అయితే మీడియంగా పెట్టుకొని ఇది మంచిగా ఆయిల్లో అయితే మంచిగా కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా, ఒక మూత పెట్టి మాడకుండా, ఏమాత్రము మాడకుండా ఇట్లా కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం చిక్కుడుకాయలు ఆలుగడ్డ మంచిగా ఇట్లా మెత్తపడాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక మూత పెట్టి ఫ్రై అయితే చేసుకుందాం. ఇప్పుడు చూడండి చిక్కుడుకాయ ఆలుగడ్డ ఇట్లా మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడే మనము టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. నేను టమాటోస్ వచ్చేసి ఒక 2 టమాటోలు అయితే యాడ్ చేసుకున్నాను. ఓకేనా, ఇట్లా ఒకసారి అంతా కలుపుకుందాము. ఇప్పుడు మనము స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా, చిక్కుడుకాయ ఆలుగడ్డ ఆల్మోస్ట్ 50% అయితే కుక్ అయిపోయింది. 1 స్పూన్ పసుపు, 2½ స్పూన్స్ అయితే నేను కారం వేసుకున్నాను. కారము మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ధనియాల పొడి 2 స్పూన్స్ వేస్తున్నాను. సాల్ట్ కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. ఉప్పు కొంచెం తక్కువ తినడం బెటర్ ఫ్రెండ్స్. మా ఇంట్లో షుగర్ వాళ్ళు ఉన్నారు, బీపీ వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకనేసి వాళ్ళతో పాటు మాకు కూడా ఏం రావద్దని ముందు జాగ్రత్తగా మేము కూడా ఉప్పు కారం తక్కువనే తింటాము. ఓకేనా, 1 స్పూన్ అల్లం పేస్ట్. ఇప్పుడే మనము మెంతం కూర కొత్తిమీర ఇప్పుడే వేసేసుకోవాలి. పెద్ద మెంతం కూర అయితే వేస్తున్నాను. మెంతం కూర యూజ్ చేయడానికి కారణం ఇదేనండి, మా ఇంట్లో బీపీ పేషెంట్లు ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మంచిగా మిక్స్ చేసుకుందాము. మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇవి ఇంకొంచెం టమాటాలు అట్లా ఇవన్నీ స్పైసెస్ ఇవన్నీ మంచిగా ఉడికించుకుందాము ఆయిల్లో. ఇంకొంచెం సేపు మాడకుండా కొంచెం ఇదే అడగంటుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో నీరైతే ఏమీ లేదు. ఎందుకంటే చిక్కుడుకాయ ఆలుగడ్డ ముందే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి. సో ఇట్లా మనము మధ్యలో కలుపుకుంటూ ఇంకొంచెం ఒక 5 మినిట్స్ ఆయిల్లో అయితే ఇవన్నీ స్పైసెస్ మంచిగా యాడ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇట్లా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను. అన్నీ మంచిగా
యాడ్ అయినాయి, టమాటాలు కూడా కొంచెం మెత్తబడ్డాయి. సో ఇంకొంచెం మనకు కర్రీ అయితే ఉడకాలి అండ్ రైస్లో తినడానికి గ్రేవీ కూడా ఉండాలి కదా. సో అందుకనేసి నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక మూత పెట్టి కర్రీ అయితే కంప్లీట్గా మనము ఇప్పుడు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము వాటర్ వేసి కర్రీ అయితే ఉడికించుకున్నాం కదా. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము, చెక్ చేసుకుందాము చిక్కుడుకాయ ఉడికిందా లేదా అని. మంచిగా ఉడికిపోయింది చిక్కుడుకాయ, ఆలుగడ్డ. ఓకేనా, ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కొంచెం ఈ మాత్రం గ్రేవీ ఉంటే చాలు, ఎక్కువ ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎట్లయినా పెరిగేసుకుంటాము, సో సరిపోతుంది కర్రీ. ఓకేనా, మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.